హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థాట్స్ ఆన్ కింగ్స్. ఫ్రెండ్స్, డెమో వీడియో చూశారు కదా. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో వచ్చేసి మనం అయితే 3Dలో అయితే ఎడిట్ చేశాను, చూశారు కదా. సో వీడియో మాత్రం చాలా అంటే చాలా అయితే నచ్చింది. మీకు కూడా చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో వీడియో మాత్రం చాలా అంటే చాలా అయితే ఉంటుంది. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి కావాల్సిన ఫుల్ ప్రిసెట్ లింక్, అదేవిధంగా లిరికల్ ప్రిసెట్, అదేవిధంగా ఒక వీడియో లింక్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో పెడతాను. వీడియో లింక్ కాదు, వీడియో ప్రిసెట్ అయితే ఉంటుంది. సో ఆ త్రీ ప్రిసెట్స్ అయితే మీరైతే ఇంపుట్ అయితే చేసుకోవాలి ఎలైట్ మోషన్లోకి. మీకైతే ఎలైట్ మోషన్ లేకపోతే మీ న్యూ వర్జన్ అయితే నేనైతే టెలిగ్రామ్ ఛానల్ అయితే పెడతాను. అక్కడ నుంచి అయితే మీరైతే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరైతే ప్రిసెట్స్ అయితే ఇంపుట్ అయితే చేసుకోండి. అక్కడైతే మీకైతే 2 లిరిక్స్ అయితే ఇస్తాను. ఆ లిరిక్స్ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఇప్పుడైతే మనమైతే ల్యాగ్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొబైల్ నుంచి ఎలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేనైతే ఓపెన్ అయితే చేసుకున్నాను. ఇక్కడైతే ఓపెన్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఎలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను కదా. మీరు ఏం చేస్తారంటే ప్రిసెట్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే మీకు త్రీ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. వీడియోది ఒకటి, తర్వాత లిరికల్ది ఒకటి, ఫుల్ ప్రిసెట్ ఒకటి. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఫుల్ ప్రిసెట్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత 3D ఎనేబుల్ అయితే చేసుకోండి. 3D ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకైతే ఈ మన ఇది ఉన్నది చూడండి. ఇక్కడైతే ఎలైట్ మోషన్ లోగో, ఈ లోగో ప్లేస్లో అయితే మీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎక్కడెక్కడైతే లోగో అయితే ఉంటుందో అక్కడైతే మీరైతే మీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఎలాగో మీకైతే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ స్టార్టింగ్ దగ్గరికి అయితే వచ్చేయండి. స్టార్టింగ్ దగ్గర వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ లోగో ఏదైతే ఉంటుందో దాన్ని అయితే సింపుల్ వేలో మీకైతే టోటల్గా అంతా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయను, ఎందుకంటే నేనైతే డెప్త్ అవన్నీ క్రియేట్ చేసి పెట్టాను కాబట్టి. మీకైతే సింపుల్ 1 క్లిక్ తోటి మీకైతే చెప్తాను. మీరైతే ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఫోటో మీద క్లిక్ చేసుకున్న తర్వాత కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే చూడండి, ఇక్కడ కింద వైట్ స్టార్ గుర్తు మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మీ ఫోటోస్ అయితే ఇక్కడైతే షో అయితే అవుతాయి. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరైతే మీ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుని రిమూవ్ బిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని అయితే రిమూవ్ బిచ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా నేనైతే ఈ ఫోటో అయితే ఇక్కడైతే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఏం చేస్తానంటే మీరైతే ఫస్ట్ ఫోటో అయితే యాడ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ మళ్ళీ దీన్ని కూడా సేమ్ అదే విధంగా కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. స్టార్ గుర్తు మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. చూడండి, నేనైతే ఇంకో ఫోటో అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ ముందుకైతే వచ్చేయండి. ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇంకో ఫోటో అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో 3D అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సేమ్ అంతే, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. స్టార్ గుర్తు మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా నేనైతే ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నాను. సింపుల్గా ఈ ఫోటో అయితే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ముందుకు అయితే వచ్చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ సేమ్ అదేవిధంగా కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. స్టార్ గుర్తు మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కూడా సేమ్ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేనైతే ఈ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. సారీ, ఈ ఫోటో కాదు, నేనైతే మీరైతే చూసి అయితే యాడ్ చేసుకోండి. ఏ ఫోటో సెట్ అవుతుందో మీరైతే చూసి అదేవిధంగా యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ మళ్ళీ ముందుకైతే వచ్చేయండి. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి మనం. ఇక్కడ కూడా నేనైతే ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సేమ్ ఇక్కడైతే టూ లోగోస్ అయితే ఉంటాయి. సో ఆ 2 ప్లేస్లో మీరైతే మీ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక ఫోటో వచ్చేసి ఈ ఫోటో, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడితో అయితే మనమైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత లిరికల్ ప్రిసెట్ ఏదైతే ఉంటుందో ఇక్కడైతే చూడండి, ఈ లిరిక్స్ అయితే ఇక్కడైతే ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లిరిక్స్లో మీరైతే మీ ఫంట్ అయితే చేంజ్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి ఇక్కడ మీకు అయితే చెప్తాను. వ్యూ ఆల్ ఫండ్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇంపుట్ ఫండ్స్ కింద కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే మీరైతే ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడైతే డౌన్లోడ్ ఆప్షన్లో ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకైతే ఇలాగైతే షో అవుతాయి. అయితే కొంచెం కిందకి వచ్చిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే మీకైతే ఇక్కడైతే షో అవుతుంది. ఇక్కడైతే వేరే ఫండ్ కాబట్టి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇదిగో చూడండి, ఇక్కడ ఈ ఫండ్ లాగా మీకైతే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే మీకైతే డైరెక్ట్గా ఎలైట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది.
ఒకసారి బ్యాక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకుంటే మిగతా ఆటోమేటిక్గా అయితే మీకైతే ఫంట్ అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే అన్ని ఫంట్స్ అయితే ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత మీరైతే ఇవన్నీ అయితే సెలెక్ట్ లేయర్ అయితే చేసుకోండి. మళ్ళీ అదే మీద ట్యాప్ చేసుకుని కాపీ 28 లేయర్స్ అయితే క్లిక్ చేసుకుని బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫుల్ ప్రెజెంట్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడైతే ఆరో పక్కన ప్లస్ సింబల్ రాసుకొని మళ్ళీ ఇక్కడ పేస్ట్ 28 లేయర్స్ అయితే చేసుకొని 3D వీడియో ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే మనకైతే పర్ఫెక్ట్గా అయితే ఈ విధంగా అయితే సెట్ అయిపోతుంది. చూడండి మనకు లిరిక్స్ తగ్గట్టు మనకు ఫోటోకి తగ్గట్టు మనకైతే ఈ విధంగా అయితే మనకైతే యాడ్ అయిపోతుంది. మళ్ళీ సింపుల్గా బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకైతే వీడియో లింక్ ఏదైతే ఉంటుందో దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫస్ట్ వీడియోని అయితే కాపీ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫుల్ ప్రెజెంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ దగ్గర వచ్చి ఇక్కడైతే పేస్ట్ లేయర్ అయితే చేసుకోవాలి. పేస్ట్ లేయర్ చేసుకుని 3D ఎనేబుల్ చేసుకుంటే ఈ విధంగా అయితే మీకైతే వస్తుంది. సో సరిగ్గా అయితే నేనైతే క్రాప్ చేసి పెట్టాను. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ వీడియోలో వెళ్ళాలి. నెక్స్ట్ ఇంకో వీడియోని అయితే కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలి. మళ్ళీ ఫుల్ ప్రెజెంట్ అయితే ఓపెన్ చేసుకొని ముందుకైతే వచ్చేయాలి. మీకైతే చెప్తాను ఇక్కడ చూడండి 14.8 మిల్లీ సెకండ్ ఇక్కడ వచ్చి మీరైతే పేస్ట్ లేయర్ అయితే చేసుకోవాలి. మళ్ళీ ముందుకు వచ్చేయాలి. ఇక్కడ 3D ఎనేబుల్ చేసుకొని ఈ విధంగా అయితే మీకైతే వస్తుంది. చూడండి ఈ విధంగా అయితే వస్తుంది మనకి పర్ఫెక్ట్గా అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడతో అయితే మన వీడియో అనేది కంప్లీట్గా అయితే ఎడిట్ అయితే అయిపోయింది. సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తారంటే మీరైతే వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోవాలి కదా, దానికోసం పైన ఎక్స్ట్రాస్ మీద క్లిక్ చేసుకుని వీడియోలో వెళ్ళైతే నచ్చిన రెజల్యూషన్ పెట్టేసుకొని కింద క్వాలిటీ హై పెట్టుకుని ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. కింద ఎక్స్ట్రాస్ మీద క్లిక్ చేసుకుంటే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఐ హోప్ మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ కింద ఆల్ వస్తుంది చేస్తుంది ఫ్రెండ్స్. నేను పెట్టి ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకైతే ముందుకైతే వస్తుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుస్తాను. అంతవరకు బాయ్.